గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో, గౌరవ సహచార మంత్రులు, శాసనసభ్యులు మన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు దేశంలో యువ అనగానే వినిపించేటువంటి రాజీవ్ గాంధీ గారి పేరు 18 సంవత్సరాలకే ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసి యువతకు ఒక ప్రాధాన్యత కల్పించినటువంటి రాజీవ్ గాంధీ గారి పేరు మీద రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్న పెద్దల గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ సహచార మంత్రులకు, బీసీ కమిషన్ చైర్మన్ గారికి, సంబంధిత కార్పొరేషన్ చైర్మన్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్, అదేవిధంగా ఎంబీసీ, ముదిరాజ్, మత్స్య, రకరకాల వివిధ మైనార్టీ అనేక రకాల కార్పొరేషన్ చైర్మన్లకు, గౌరవ శాసనసభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, పాత్రికేయులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఒక ప్రత్యేకమైనటువంటి స్వయంగా వాళ్ళు ఎదగడానికి అవకాశం అయ్యేటువంటి విధంగా ఉపాధి అవకాశాల పథకాలను పెట్టి ఆ పథకాలను గతంలో మాదిరిగా కొంత వారి పార్టీ నాయకులకు మాత్రమే కాకుండా ఒక పారదర్శకంగా ఉండే విధంగా ఈ యొక్క ప్రక్రియను తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అటు గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా అధికారులు, ఎందుకంటే కార్యక్రమం విజయవంతం జరగాలంటే ప్రకటించిన తర్వాత క్షేత్రస్థాయిలో అందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో సబ్సిడీ పోర్షన్ కూడా మరి గౌరవ ఆర్థిక మంత్రి గారు ఉదార స్వభావంతో చాలా ఎక్కువగా ఇచ్చినారు. వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. కేబినెట్ కూడా, ఎందుకంటే ఇది ఒక యువతను మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఒకవైపు నెలకొల్పుతూనే స్వయం ఉపాధి అవకాశాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి. కుల వృత్తుల వాళ్ళు కుల వృత్తుల ఆధారంగా ఆర్థికంగా సహకారం పొంది ఎక్కడ కూడా చేతి వృత్తులు కానీ కుల వృత్తులు మరుగున పడద్దు అనేటువంటి ఆలోచనతోటి చదువుకొని వివిధ వృత్తి కోర్సుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళందరూ కూడా మరి భవిష్యత్తులో ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నందుకు గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియ